భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇక్కడ ఇరు దేశాల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. జింబాబ్వే 1 మ్యాచ్లో గెలవగా ఇండియా 2 మ్యాచెస్లో విజయం సాధించి సిరీస్లో 2తో ముందంజలో ఉంది. ఇప్పుడు 4వ మ్యాచ్కి సిద్ధమవుతుంది. ఇక సిరీస్లో భాగంగా 4వ మ్యాచ్ జూలై 13న జరగనుంది. ఈ మ్యాచ్ కూడా హరారేలో స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ప్రపంచ కప్ గెలిచిన సంబరాల్లో పాల్గొన్న యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివమ్ దుబే ముగ్గురు జట్టులో చేరారు. 3 మ్యాచెస్లో జైస్వాల్ ఓపెనర్గా, సంజు మిడిల్ ఆర్డర్లో రాణించారు. కాబట్టి 4వ మ్యాచ్లో కూడా వీరు కొనసాగుతారు. ఇక 4వ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే శుభమన్ గిల్ కెప్టెన్గా, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వికెట్ కీపర్గా, శివమ్ దుబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ ఉంటారు. 3వ మ్యాచ్లో దూరమైన ముఖేష్ 4వ మ్యాచ్లో తిరిగి జట్టులో చేరనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. గత 2 మ్యాచెస్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్లు నమోదు చేసింది. అలాగే 4వ మ్యాచ్లో కూడా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేయాలని భావిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20 ఆడిన జైస్వాల్ 3వ మ్యాచ్లో రాణించాడు. ఓపెనర్గా మెరుపు దాడి చేశాడు. 36 పరుగులతో అదరగొట్టాడు. కానీ అతని నుండి ఇంకా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. 4వ మ్యాచ్ మరింత దాటిగా ఆడే అవకాశం ఉంది. ఇక కెప్టెన్ గిల్ ఫామ్లోకి వచ్చారు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. 4వ మ్యాచ్లో కూడా అదే స్థాయిలో ఆడితే భారత్కి భారీ స్కోర్ ఖాయం. ఇక 2వ మ్యాచ్లోనే సెంచరీ చేసిన అభిషేక్ శర్మ 3వ మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులకు అవుట్ అయ్యాడు. కాబట్టి అభిషేక్ 4వ మ్యాచ్లో మళ్ళీ సత్తా చాటాలి. ఇక రుతురాజ్ అద్భుత ఫామ్లో ఉన్నారు. 2వ మ్యాచ్లో అదరగొట్టారు. ఇక సంజు కూడా 3వ మ్యాచ్లో బ్యాటింగ్తో ఆకట్టుకున్న భారీ స్కోర్ చేయడానికి బంతులు లేకుండా పోయాయి. కాబట్టి 4వ మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఇక బౌలింగ్లో పటిష్టంగా ఉన్న టీమిండియా 4వ మ్యాచ్లో రెచ్చిపోతే విజయం ఖాయం. ఇక 4వ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ నెగ్గుతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని గిల్ సేన భావిస్తుంది. మరోవైపు జింబాబ్వే తుది జట్టులో 2 మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ఓపెనర్ ఇన్నోసెంట్ కైగాన్కు గాయం కావడంతో అతని స్థానంలో మరుమనిని తీసుకోనున్నారు. ఇక పేసర్ జాంగ్వీ స్థానంలో రిచర్డ్ నగవరకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ సంజు శాంసన్, ఆల్రౌండర్ శివమ్ దుబే తిరిగి ఈ మ్యాచ్లో ఎంట్రీ ఇవ్వబోవడంతో టీమిండియా మరింత పటిష్టమైంది. భారీ స్కోర్లు టార్గెట్గా బ్యాటర్లు దూకుడు మంత్రంతో ఆడుతున్నారు. మరి కీలకమైన 4వ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని కైవసం చేసుకుంటుందా టీమిండియా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.